తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. పీఆర్సీ ప్రకటించింది. 21% ఫిట్మెంట్ ప్రకటిస్తూ ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం హామీ ఇచ్చిన 2 రోజుల్లో అమలు చేయడంపై ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఆర్టీసీ ఉన్నతాధికారులతో బస్ భవన్లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులకు 21% ఫిట్మెంట్ ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. 21% ఫిట్మెంట్తో ఏటా 418 కోట్లకు పైగా భారం ప్రభుత్వంపై పడుతుందని మంత్రి పొన్నం వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 48 గంటల్లోనే ఆర్టీసీకి సంబంధించి ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇచ్చింది. మహాలక్ష్మి కార్యక్రమం మీద మహిళలందరికీ ఉచితంగా బస్ ప్రయాణ సౌకర్యం. దాన్ని సంస్థ యాజమాన్యం, సిబ్బంది, ముఖ్యంగా డ్రైవర్లు, కండక్టర్లు ప్రభుత్వం నిర్దేశించినటువంటి ప్రకటించిన కార్యక్రమాన్ని అమలు చేసే విషయం లోపల 100% శ్రమపడి ఎన్ని ఇబ్బందులున్నా ప్రభుత్వ కార్యక్రమ విజయవంతం లోపల వాళ్ళ బాధ్యత నిర్వహించారు. ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున, సంస్థ తరఫున. ఈ పీఆర్సీకి సంబంధించి చాలా కాలంగా 2016లో 2017లో 16% ఫిట్మెంట్తో ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు 8 సంవత్సరాల నుంచి దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అనేక రకాలుగా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలని ఆలోచించినప్పుడు మరి దానిపైన కూడా మళ్ళీ వాస్తవంగా మూలిగే రకం మీద తాటిపట్టు పడ్డట్టుగా ఆర్టీసీ సంస్థ ఇప్పటికే గతంలో జరిగినటువంటి అనేక అంశాల వల్ల కొంత ప్రావిడెంట్ ఫండ్ను వాడుకున్నటువంటి పరిస్థితి, సిఎస్ను కోఆపరేటివ్ సెస్ను వాడుకున్నటువంటి, ఇవన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో సొంతంగా కాలేజీలో నిలబడగలిగేటువంటి పరిస్థితి రావాలని మేమందరం కూడా అందరూ కష్టపడే సందర్భంగా సంస్థను ముందుకు తీసుకోవాలని అందరం కలిసి మాట మనవి చేస్తూ అందరం కూడా కలిసి గౌరవ పెద్దల యొక్క ఆదేశాల మేరకు 21% మరి ఫిట్మెంట్గా దాని యొక్క ఇచ్చేటువంటి ఒక కార్యక్రమం నిర్ణయం తీసుకోవడం జరిగింది.